వాస్తవానికి బండి సంజయ్ అన్న మాటలు వేరు, దానికి ఇస్తున్నటువంటి రాజకీయ రంగు వేరు. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నది ఏంటంటే, పాత బస్తీలో అక్రమంగా పాస్పోర్ట్ గడువు తీరి కూడా నివసిస్తున్నటువంటి పాకిస్తానీయులు, అదేవిధంగా రోహింగ్యా చొరబాటుదారులు, వీళ్లను ఏరివేస్తాము అన్న అర్థంలో ఆయన సర్జికల్ స్ట్రైక్ అన్న పదాన్ని వాడారు. సర్జికల్ స్ట్రైక్ అంటే వాస్తవంగా సైన్యం చేయాలి, సాధారణ పౌరులో లేకపోతే పోలీసో నిర్వహించలేనటువంటి ఆపరేషన్ ఇది. ఆయన సర్జికల్ స్ట్రైక్స్ అన్నది ఏరి పారేస్తాము అన్నటువంటి అర్థంలో వాడారు. దీనిని మొత్తం పాత బస్తీ పైన దాడి అన్నట్టుగా ఎంఐఎం మాట్లాడటం లేదు. ఆశ్చర్యకరంగా మిగతా సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్నవి మాట్లాడుతున్నాయి. ఇది కొంత విడ్డూరంగా అనిపిస్తోంది. ఇక రెండవ విషయం ఏంటంటే, 2012 నుంచి హైదరాబాద్కి రోహింగ్యాల చొరబాటు జరుగుతోంది. ఇదొక వాస్తవం, తిరుగులేని వాస్తవం. హఫీజ్ బాబా నగర్లో 2012 ప్రాంతంలోనే బషీరుద్దీన్ అనేటటువంటి స్థానిక ధనికుడు ఒక ఆయన ఒక బర్మీస్ కాలనీని ఏర్పాటు చేశారు. ఈ బర్మీస్ కాలనీకి ఖాన్ లతీఫ్ ఖాన్కి సంబంధించినటువంటి సంస్థ, మరొక కొన్ని 2-3 సంస్థలు, కోవా అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇచ్చినాయి. ఐడెంటిటీ కార్డులు ఇచ్చిన తర్వాత వీళ్ళ కాలనీలు క్రమేపీ విస్తరిస్తూ ఈరోజు మీర్ మోమిన్ షరీఫ్ పేట కానివ్వండి, పహాడే షరీఫ్ కానివ్వండి, బాలాపూర్ కానివ్వండి, రాయల్ కాలనీ కానివ్వండి, ఈ కాలనీస్లో ఈరోజు రోహింగ్యాలు ఉన్నమాట వాస్తవం. రోహింగ్యాలకు సంబంధించినటువంటి రోహింగ్యన్ లాంగ్వేజ్ అంటే చట్టగ్రామియా బెంగాలీ భాషలో వాళ్ళదొక యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ కేంద్రంగా వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే పౌరులుగా వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పించి, రేషన్ కార్డు ఇప్పించి, క్రమేపీ వాళ్ళ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోహింగ్యాలను తీసుకెళ్లి మిగతా ప్రాంతాల్లో కూడా సెటిల్ చేసేందుకు, పాత బస్తీలోని మిగతా ప్రాంతాల్లోకి సెటిల్ చేసేందుకు వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ జాబితాలో వాళ్ళ పేర్లు ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వాస్తవం. ఎంఐఎంకి సంబంధించిన కార్యకర్తలు తమకు సహాయం చేస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం తమకు చాలా అనుకూలంగా ఉందని రోహింగ్యా యువకులే స్వయంగా చెబుతున్నటువంటి వీడియో కూడా ఈరోజు సోషల్ మీడియాలో లభ్యమవుతున్నది. కాబట్టి రోహింగ్యాలు ఉన్నమాట వాస్తవం. ఎక్కడో బర్మాలో ఉన్నటువంటి వాళ్ళు తమకి కష్టం వస్తే బంగ్లాదేశ్కి వెళ్ళాలి, పొరుగున ఉన్న దేశం. బంగ్లాదేశ్ దాటి భారతదేశంలో ప్రవేశించి బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర దాటి వాళ్ళు హైదరాబాదులోకి వచ్చి హైదరాబాద్లోని పాత బస్తీలో వాళ్ళకి నివాసం లభిస్తోంది అంటే ఇక్కడ స్థానికంగా కొన్ని ఏజెన్సీలు వాళ్ళకి సహకరిస్తున్నాయన్నది చాలా సుస్పష్టమైనటువంటి విషయం. పైగా వాళ్ళకి పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇటీవలే పహాడే షరీఫ్లో ఒక మద్రసాలో బోధిస్తున్నటువంటి రోహింగ్యా టీచర్ ఉగ్రవాద చర్యల్లో ఉన్నాడని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆధార్ కార్డును పొంది, తద్వారా పాస్పోర్ట్ను పొంది సౌదీ అరేబియాకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నటువంటి 7 రోహింగ్యాలను హైదరాబాద్ పోలీసులు కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేశారు. 2014 ప్రాంతంలోనే, బహుశా 2014 ప్రాంతంలోనే రోహింగ్యాలు ఒక స్థానిక ముస్లిం యువతిని బలవంతంగా అపహరించుకుపోయారు. స్థానిక ముస్లింలు వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా చితకబాదారు. రోహింగ్యా ఫుట్బాల్ టీం ఈరోజు హైదరాబాద్లో రోహింగ్యా ఫుట్బాల్ టీం అనే పేరుతో ఒక ఫుట్బాల్ టీం స్థానిక లోకల్ లీగ్లో ఆడుతోంది. ఇవన్నీ కూడాను బహిరంగ రహస్యాలు. ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నారు రోహింగ్యాలు? ఓటర్ జాబితాలో ఉన్నటువంటి 100 మంది పేర్లు చెప్పండి అని చెప్పంటున్నారు. పోయిన ఎన్నికల్లో 91 మంది రోహింగ్యాల పేర్లను ఓటర్ల జాబితాలోంచి తొలగించడం జరిగింది. చారిత్రక వాస్తవం, హిస్టారికల్ ఫ్యాక్ట్ ఇది. న్యూస్ పేపర్స్లో రిపోర్ట్ అయినటువంటి విషయం. కాబట్టి రోహింగ్యాలు లేరు, లేకపోతే రోహింగ్యాలకు రాజకీయ పార్టీలు సహకరించటం లేదు, రోహింగ్యాల పేర్లు ఓటర్ల లిస్టులో చూపించాలి అని సవాలు చేయటాలు, ఇవన్నీ నిరర్థకం. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గడువు దాటిపోయిన తర్వాత కూడా, తమ పాస్పోర్ట్ గడువు దాటిపోయిన తర్వాత కూడా పాత బస్తీలో నివసిస్తున్న వాళ్ళు 12,000 మంది ఉన్నారని లోకసభలో ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది గతంలో.
అంటే వీళ్ళందరికీ స్థానికంగా ఇక్కడ వివాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి రేషన్ కార్డులు, కొత్త ఐడెంటిటీలు సృష్టించి ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ టోలీ చౌకీ నుంచి మొదలుపెట్టి వివిధ ప్రాంతాల్లో వాళ్ళు హాయిగా ఉండగలుగుతున్నారు. ఇవన్నీ చారిత్రక వాస్తవాలు. ఈ మధ్యనే ఒకళ్ళు ఇద్దరిని పట్టి ఏరి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది. వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ వాళ్ళని గుర్తించడం కానీ చాలా కష్టం. ఈ రకంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు టోలీ చౌకీలో తలదాచుకుంటే ఎర్లీ 90s వాళ్ళని పట్టుకునేందుకు వెళ్ళినటువంటి ఏసీపీ కృష్ణప్రసాద్ను వాళ్ళు కాల్చి చంపారు. టోలీ చౌకీలో ఏసీపీ కృష్ణప్రసాద్ బలిదానం జరిగింది. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ మనము పక్కన పెట్టేసేసి కేవలము రాజకీయాల కోసమో, ఓట్ బ్యాంకు పాలిటిక్స్ కోసమో, లేకపోతే తాత్కాలిక ప్రయోజనాల కోసమో మనం మాట్లాడటం సరైంది కాదు. పాతబస్తీలో టాంజానియాకి చెందినటువంటి వాళ్ళు, రకరకాల ఆఫ్రికన్ దేశాలకు చెందినటువంటి డ్రగ్ పెడ్లర్స్ పెద్ద ఎత్తున నివాసం ఏర్పాటు చేసుకుని పాస్పోర్ట్ గడువు దాటిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ఉంటున్నారు. హబ్సీ సమాజం ఏదైతే మన దగ్గర, హబ్సీలు అంటే అబిసీనియా అంటే నేటి ఇథియోపియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు సంబంధించిన వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు జీవిస్తున్నటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా గతంలో జరిగింది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా పాత బస్తీలో ఎక్కడో బర్మా నుంచి వచ్చి శరణార్థులుగా ఉంటున్నామని అబద్ధం చెప్పి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి రోహింగ్యాలను ఏరివేయాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తించి పంపించాల్సిన అవసరం ఉంది. జమ్మూలో కూడా దాదాపు 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారండి. జమ్మూలో నగ్రోటాలో ఉన్నటువంటి మిలిటరీ క్యాంపు చుట్టూ రోహింగ్యా కాలనీస్ ఉన్నాయి. వీళ్ళు మిలిటరీ గోడలకి కన్నాలు వేశారు. కన్నాలు వేసి ఆ కన్నాల గుండా పాకిస్తానీ ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించి మిలిటరీ క్యాంప్ పైన దాడి చేసిన సంఘటన ఉంది. ఉరికి కానీ నగ్రోటాకి కానీ సంబంధించినటువంటి ఇంకొక సంజువాన్ అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ ప్రాంతంలో కానీ చుట్టూ మిలిటరీ కంటోన్మెంట్ చుట్టూ కాలనీస్ ఏర్పాటు చేసుకుని కన్నాలు కొట్టి గోడలకి, ఆ గోడల ద్వారా ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టించారు. కాబట్టి రోహింగ్యాలకు ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయన్నది కూడా బహిరంగ రహస్యము. అటావుల్లా అని చెప్పి రోహింగ్యా సాలిడారిటీ ఆర్గనైజేషన్ చెందినటువంటి చీఫ్ ఎవరైతున్నారో ఆయన నుంచి ప్రారంభం పెట్టి బర్మీ అని చెప్పి జమాతుద్దావాలో ఒక కార్యకర్త పనిచేస్తాడు, వికారుద్దీన్ బర్మీ అనుకుంటా అతని పేరు. అంటే బర్మా నుంచి వచ్చాడు కాబట్టి అతను రోహింగ్యా కాబట్టి అతని పేరు బర్మీ అని పెట్టారు. అనేక మంది రోహింగ్యా యువకులు ఉగ్రవాదులను జమ్మూ అడవుల్లోకి తీసుకుని వచ్చి సరిహద్దు దాటించే పనిలో ఉంటున్నారన్నది కూడా ఒక బహిరంగ వాస్తవం. కాబట్టి వాస్తవానికి పాత బస్తీలో ఉన్నటువంటి విదేశీ శక్తుల పైన దాడులు జరగడము, ఏరివేత జరగటము, అరెస్టులు చేయటం అనేది తప్పనిసరిగా జరగాలి. వాళ్ళకి సహకరించే రాజకీయ పార్టీ కానీ, ఓట్ల పేరిట వాళ్లకు దాసోహమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ అవి క్షమార్హమైన పని చేయటం లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకుని తీరాలి. బండి సంజయ్ ఒక రకంగా చూసినట్లయితే ఆయన వాడిన పదజాలం విషయంలో అభ్యంతరం ఉండవచ్చును, కానీ చాలా అద్భుతమైనటువంటి తప్పనిసరిగా చర్చించవలసినటువంటి అంశాన్ని లేవనెత్తారు. ఆయనను ఒక రకంగా మనం అభినందించాలి. ఎందుకంటే పాత బస్తీలో 10,000 వరకు రోహింగ్యాలు ఉన్నారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఏరివేసేటువంటి పని చేస్తోంది. జమ్మూ ప్రాంతం నుంచి, జమ్మూలో అయితే వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేసింది, లోకల్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ ఇచ్చేసింది. కాబట్టి కొన్ని సంస్థలు, పార్టీలు, కొన్ని ముఠాలు వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి నుంచి పాత బస్తీని రక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్రవాదం జరిగినా దాని మూలాలు పాత బస్తీకి వస్తున్నాయి.